ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేల్ మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. గురుదశ, శుక్ర మహాదశ నడుస్తున్న వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు, సంపాదిస్తారు. కానీ గురుదశలో శుక్ర మహాదశలో పూర్తిగా పాడైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీ లగ్నానికి అది శత్రుదశ అయి ఉండొచ్చు, మీ లగ్నానికి అది అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు, అట్లాగే మీ జాతకానికి అది సరిపడని దశ అయి ఉండొచ్చు. ఆదాయపరంగా అర్జిస్తారు, కానీ ఈ దశల్లో కొంత నష్టపోవటం, ఇబ్బంది పడటం లాంటివి కూడా జరుగుతాయి. గురుదశలో కానీ శుక్ర మహాదశలో కానీ ఆశ్రమాలు, పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉంటారు. కానీ గురువు నెగిటివ్గా ఉన్నా, శుక్రుడు నెగిటివ్గా ఉన్నా, ఆ దశలు నడిచేటప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నెగిటివ్గానంటే, గురుదశ నడుస్తుంది, కానీ ఆ గురువు వచ్చేటప్పటికి 4లోనో 8లోనో 12లోనో ఉన్నాడు అనుకోండి. అట్లాగే శుక్రుడు కూడా, అట్లాగే ఈ 4, 8, 12లో శుక్రుడు ఉన్నాడే అనుకోండి. ఆ దశలు నడిచేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా అంటే ఎక్కువ స్వార్థపూరితంగా ఉంటుంది. ఆ భావన ఉంటుందండి. అది కొంచెం గనక మార్చుకోగలిగితే, ఇట్లా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. అయితేనండి, ఈ దశలు నడుస్తున్న వాళ్ళు దైవారాధనే కాకుండా ఒక ఉపయోగపడే విధంగా ఏదైనా ఆలోచన చేయగలిగితే మాత్రం అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.